తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. వీరబలుడు అని పేరు విన్నారో లేదో, ఆయన మన తెలుగువాడు, భలే తెలివైన వాడు. ఆయన ఒక్క పలుకు పలికితే తెగ నవ్వు వచ్చేస్తుంది. అందుకనే మన వీరబలుణ్ణి అక్బర్ పాదుషా తన ఆస్థానంలో ముఖ్యమంత్రిగా అట్టే పెట్టుకున్నాడు. అక్బర్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పగలవాడు ఒక వీరబలుడేనన్నమాట. వీరబలుడంటే పాదుషా మక్కువ పడతాడని చెప్పి మంత్రులందరికీ అసూయ. అంచేత అవకాశం చిక్కినప్పుడల్లా వాళ్ళు వీరబలుని గురించి ఏవోవో కిట్టని మాటలు చెబుతూ అతని పైన ప్రభువుకి ద్వేషం కలిగించేందుకు ప్రయత్నించేవాళ్ళు. అబ్బో, ఇట్లాంటి వాళ్ళని లక్షల మందిని చూచి ఉంటాడు వీరబలుడు. వీళ్ళొక లెక్క. అయితే వీరబలుడు కూడా వీలైనప్పుడల్లా వాళ్ళని దెబ్బతీసి ఏడిపించడానికే చూస్తుంటాడు. వీరబలుణ్ణి కొంటె ప్రశ్నలు వేసి ఎట్లా అయినా చిత్తు చేయడం అంటే పాదుషాకు సరదా. ఒకనాడు నిండు దర్బార్లో అక్బర్ పాదుషా, ఆయన ప్రక్కనే మన వీరబలుడు, తరువాత తక్కిన మంత్రులు 50 మంది కూర్చుని ఉన్నారు. వీరబలుణ్ణి పాదుషా ఇట్లా ప్రశ్నించాడు. చూడు వీర్బల్, నా అరచేతి పైన వెంట్రుకలు లేవు కదా, ఏం చేతనోయ్? వెంటనే చెప్పాడు వీరబలుడు. ప్రభు, దీనికి కారణం ప్రత్యక్షంగా అగుపడుతూనే ఉంది కదండి. పేద సాధలకు దాన ధర్మాలు చేయడంలోనూ విద్వాంసుల్ని సత్కరించడంలోనూ దేవరవారి అరచేతులు అరిగిపోయినాయండి. అంచేత అక్కడ వెంట్రుకలు తల చూపడానికే వీల్లేకపోయింది. ఇది ఊరికే స్తుతి పాఠం కోసం చెప్పిన మాటలు అనిపించింది పాదుషాకు. ఏమంత సంతృప్తి కాలేదు. ఈసారైనా వీరబలుణ్ణి పట్టి కొట్టించాలని నిర్ణయించాడు. మరైతే వీర్బల్, నీ అరచేతులపైన ఎందుకు మొలవలేదు చెప్పు అన్నాడు అక్బర్. తడుముకోకుండా చెప్పాడు వీరబలుడు. ఇది ఒక ప్రశ్న ప్రభు. ఏలిన వారు అనుగ్రహించే బహుమతులు అందుకుంటూ ఉండడం చేత నా అరచేతుల పైన వెంట్రుకలు మొలవకుండా పోయినాయి అనేసరికి అక్బరు ఒక్క నిమిషం సేపు అట్టే ఆలోచనలో పడ్డాడు. అరే, ఈ వీరబలుడు 2 ప్రశ్నలకు దొరకకుండా తప్పించుకుపోయినాడే అని అనుకుని మళ్ళీ ఇట్లా అన్నాడు. వీర్బల్, నేను వేసిన 2 ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పావు, బాగుంది. అయితే ఇంకొక సంశయం ఉండిపోయింది నాకు, అది కూడా తీర్చాలి. బహుమతులు ఇవ్వడం వల్ల నాకు, అవి అందుకోవడం వల్ల నీకు అరచేతిలో వెంట్రుకలు మొలవలేకున్నాయి. మరి తక్కిన ఆ మంత్రులందరికీ మొలవలేదు కదా, ఇందుకేం చెప్తావు? ఈ ప్రశ్నకు తక్షణమే అందుకున్నాడు వీరబలుడు. దేవరా, ఇదేదో గొప్ప సంశయం అనుకున్నాను. దీనికి కారణం ఎక్కడో వెతికేదేమిటి ప్రభు? ఏలిక స్వహస్తాలతో బహుమతులు ప్రసాదించటం, వాటిని నేను తక్కిన వాళ్ళు అందుకోవడం, ఇది చూడలేక అసూయపడే మంత్రులు మా గతి ఇంతే కదా దేవుడా అనుకుని 2 చేతులు నలుపుకుంటూ ఉండటం చేత వాళ్ళ అరచేతుల పైన వెంట్రుకలు మొలవకుండా పోయినాయి ప్రభు. ఇంతకంటే ఏం చెప్పమంటారు? ఈ జవాబుకి పాదుషా చాలా మెచ్చుకున్నాడు. తక్కిన మంత్రులు 50 మంది సిగ్గుపడి తలలు వంచుకున్నారు. ఇలాంటి మరెన్నో కథల కోసం తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.